మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పర్ కేజీ 150 గ్రామ్ షుగర్ ఇస్తాం. అంటే కోకా కోలా కన్నా తక్కువ. టాప్ మొత్తం 100% ప్యూర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు మీ ఇంట్లో ఆనందాన్ని గడుపుకోవడానికి, ఆ మధురమైన క్షణాలని సంతోషంగా గడపాలంటే అందులో స్వీట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా పెళ్లి, శుభకార్యం లేదా ఏదైనా గుడ్ న్యూస్ ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా స్వీట్స్ తో పంచుకుంటాం. స్వీట్ అండ్ హార్ట్స్ ఏ ఫంక్షన్ లో అయినా ప్రత్యేక పాత్రని పోషిస్తాయి. ఇప్పుడు మరి మనం ఎక్కడున్నామో తెలుసా? బాలాజీ బజరంగ్ స్వీట్స్ అండ్ బేకర్స్ దగ్గర ఉన్నాం. ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా? సిద్దిపేట నుండి లాల్ కమాన్ అందరికీ తెలిసిందే. ఈ లాల్ కమాన్ దగ్గరికి వచ్చిన తర్వాత పారపల్లి స్ట్రీట్ లో కమాన్ రోడ్ లో ఉంటుంది బాలాజీ బజరంగ్ స్వీట్స్ అండ్ బేకర్స్ షాప్. ఇక్కడ హాట్ లో గానీ స్వీట్లలో గానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయి, ఎలా తయారు చేస్తున్నారు, ఏ విధంగా కస్టమర్స్ కి అందుబాటులో ఉన్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. సో మొత్తానికైతే లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే ఈ స్వీట్లు అన్నీ చూస్తుంటే కూడా నోరూరిపోతుంది. చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫంక్షన్లలో మనం చాలా మంది పెళ్లిళ్ళల్లో ఫంక్షన్లలో చూస్తుంటాం రకరకాల స్వీట్స్. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏ పెళ్లి కావాలన్నా, ఏ పండుగ కావాలన్నా, ఏది ఇంట్లో శుభకార్యం సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా స్వీట్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఫెసిలిటీ ఏంటి అంటే క్యాటరింగ్ పైన స్వీట్స్ ఆర్డర్ కూడా వీళ్ళు పట్టుకుంటారు. ఎవరికైనా స్వీట్స్ కావాలంటే కూడా వీళ్ళు ఆర్డర్స్ మీద పంపిస్తారు. కంప్లీట్ గా ఇక్కడ స్వీట్స్ అన్ని కూడా స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసినటువంటి స్వీట్లు, లడ్డూలు, కాజు బర్ఫీ ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇలా చూసుకుంటూ వెళ్తుంటే కనుక హార్ట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా, స్వీట్స్ అండ్ హార్ట్స్ అన్ని ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పి స్వీట్స్ అయితే చూసేసాం. అండ్ హార్ట్స్ కూడా ఉన్నాయి. సీమంతం ఫంక్షన్ అయినా కానీ, లేదంటే ఎంగేజ్మెంట్, పెళ్లిల్లో సారె పంపాలన్నా, లేకపోతే వియ్యంకుల వారికి సారె పంపాలన్నా కూడా అందులో హార్ట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో అందరికీ ఉన్న షెడ్యూల్ ప్రకారం అవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మరి ఎలా అని ఆలోచిస్తున్న వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ ఇది. ఈ షాప్ లో కనుక మీరు ఆర్డర్ ఇచ్చి మాకు ఈ ఐటమ్ కావాలి, ఇవన్నీ మాకు తయారు చేసి ఇవ్వండి అంటే కస్టమర్స్ కోరుకున్న విధంగా ఐటమ్స్ అన్ని కూడా తయారు చేసి ఇస్తుంటారు. ఇక్కడ చూడండి, మన ఇంట్లో సాంప్రదాయ వంటలు మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో అవన్నీ కూడా ఉన్నాయి. సకినాలు, ఇంకా కారపూస, గారెలు అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. లేదు అనేది మాత్రం ఏది లేదు. పెళ్లిలో కూడా మనము మన ప్లేట్ నిండా చూసుకున్నట్టయితే చాలా ఐటమ్స్ ఉంటాయి. అందులో ఉండే స్వీట్స్ అండ్ స్నాక్స్, హాట్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. సో ఎవరు కూడా రిస్క్ అనుకోకండి, శ్రమ పడకండి. అంటే మాకు అంత టైం లేదు, మేము ప్రిపేర్ చేసుకునేంత టైం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈజీగా ఇక్కడికి వచ్చేయండి. బాలాజీ బజరంగ్ అండ్ స్వీట్ అండ్ బేకర్స్ దగ్గరికి వచ్చేసేయండి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఆర్డర్ ఇచ్చుకోండి. వెంటనే ఇప్పుడే కావాలనుకున్న వాళ్ళకి కూడా సర్వ్ చేయడానికి, పంపించడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ స్వీట్స్, హార్ట్స్ చూసిన తర్వాత కాస్త ముందుకొస్తే కేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కేక్ కావాలంటే మనం జనరల్గా ఎక్కడికి వెళ్తాం? బేకరీకి, ఎస్పెషల్ గా ఒక బేకరీకి మాత్రమే వెళ్తాం. ఇక్కడికి వస్తే గనక మనకు స్వీట్స్, హాట్స్ అండ్ కేక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా? ఈ కేక్స్ కంప్లీట్ గా వెజ్. ఇప్పుడు శ్రావణం కదా, ఈ శ్రావణంలో బర్త్డేస్ వచ్చిన వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. అంటే మేము కేక్ తినలేకపోతున్నాము, అందులో ఎగ్ ఉంటది అని చెప్పేసి. అలాంటి వాళ్ళు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంప్లీట్ గా వెజ్ లో మన కేక్స్ అందుబాటులో ఉన్నాయి. అది మాత్రమే కాదు, డోనట్స్ కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడి తింటారు. డోనట్స్, కేక్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. పెళ్లిళ్ళకు కూడా వీళ్ళు ఆర్డర్స్ తీసుకొని పెళ్లిళ్ళకు కూడా పంపిస్తూ ఉంటారు. మనకు కంప్లీట్ గా ఒక పెళ్లిలో విందు భోజనంలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా స్వీట్స్ నుంచి, హాట్స్ నుంచి, కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏ ఫంక్షన్ జరిగినా కూడా, ఒక పెళ్లిలో, ఒక విందు భోజనంలో, లేకపోతే ఒక చిన్న ఫంక్షన్ లో, ఒక ఎంగేజ్మెంట్ లో, ఒక విందు భోజనంలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు. అన్ని కూడా స్వచ్ఛమైన నెయ్యితో
స్వచ్ఛంగా ఇక్కడే తయారవుతాయి కాబట్టి మనకు ఎలాంటి డౌట్ లేదు నాణ్యత విషయంలో. వెంటనే ఇక్కడ ఎన్నెన్ని స్వీట్లు అందుబాటులో ఉన్నాయి, ఎలా తయారు చేస్తున్నారు, ఆలస్యం చేయకుండా ఈ ఓనర్ తో మాట్లాడదాం. సూరజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే జీ. నమస్తే. ఎలా ఉన్నారు? ఎందుకంటే ఇన్ని స్వీట్స్ ఉన్నప్పుడు బాగానే ఉంటారు. సో మనకు స్పెషల్ ఏంటి ఇక్కడ స్వీట్స్? యాక్చువల్ గా మన షాప్ లో బాగా స్పెషల్ అంటే కాజు కత్లీ, అంజీర్ కలాకండ్, అజ్మేరీ కలాకండ్. ఇవి ఏంటంటే చాలా టాప్ సెల్లింగ్ ఐటమ్స్ అన్నట్టు. కాజు కత్లీ అయితే మన షాప్ లో హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్ కాజు కత్లీ. ఒక మంత్ లో ఎంత లేదన్నా నేను ఒక 1000 kgs కాజు పర్చేస్ చేస్తాను. మన యాక్చువల్గా ఏంటంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఒకటి గాంధీకాడ ఒకటి, ఖమ్మన్కాడ ఒకటి. ఫ్రమ్ 20 years మేము ఇదే బిజినెస్ లో ఉన్నాం. ఫాదర్ స్టార్ట్ చేసి 2002లో. నేను బేసికల్ హైదరాబాద్లో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన. ఇంకా కాజు కట్లీతో పాటు స్పెషల్ ఐటమ్స్ ఏమి? లడ్డూలో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి. మన దగ్గర లడ్డూలు లైక్ సునుండ, మళ్ళా రవ్వ లడ్డు, మోతిచూర్ లడ్డు, అన్ని వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ కూడా ఉన్నాయి. సున్నుండ అనగానే మనము ఇంట్లో నానమ్మలు వెంకటి వాళ్ళు చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఎక్కడ కూడా సున్నుండ చేయట్లేదు. అంటే ప్రాసెసింగ్ చాలా మందికి తెలియదు. సో వెంకటి వంటలు, సాంప్రదాయ వంటలు కూడా, లడ్డూలు కూడా ఇక్కడ మనకు ఉంటాయి. ఇంకా స్వీట్స్ లో స్పెషల్స్ ఏమున్నాయి? స్వీట్ లో ఇంకా మనకు వస్తే ఇట్లా మనకు గిఫ్ట్ పర్పస్ గానీ ఇట్లా ప్యాకింగ్ చేసి హ్యాంపర్స్, మళ్ళా ఇట్లా హ్యాంపర్స్, ఇంకా కాజు, ఇవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్ సెక్షన్ అన్నట్టు. మొత్తం అన్ని కాజు, ఇంకా బాదం, పిస్తా, అన్ని డ్రై ఫ్రూట్ సెక్షన్స్ అన్నట్టు. ఈ స్వీట్స్ అన్ని కాజు డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ మిల్క్. మిల్క్ అండ్ నెయ్యి. ఇలా ఓన్లీ 2 ingredients ఉంటాయి, మిల్క్, నెయ్యి, షుగర్. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయం. అన్ని ఫ్రెష్లీ మేడ్ స్వీట్స్. నెయ్యి అంతే. నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. మొత్తం మనమే తయారు చేస్తాం. మనది అక్కడ ఫెసిలిటీ ఉన్నది, 30 members స్టాఫ్ ఉన్నారు. మొత్తం అన్ని మనమే తయారు చేస్తాం. ఏది కూడా రెడీమేడ్ లేదు. ఏది ఉన్న షాప్ లో మొత్తం మనం తయారు చేసింది. అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గరే ఉంటుంది. తయారు చేయడానికి ఎటువంటి పదార్థాలు కావాలో అవన్నీ కూడా వీళ్ళే సమకూర్చుకొని స్వీట్స్ వీళ్ళే తయారు చేసి ఆర్డర్స్ ఇస్తుంటారు. ఆర్డర్స్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే క్యాటరింగ్ వస్తుంటారా? ఇక్కడ క్యాటరింగ్ కి వస్తుంటారు కస్టమర్స్. మాక్సిమం మన దగ్గర వచ్చే ఆర్డర్స్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి. మనం బుట్టీలలో ప్యాక్ చేసి 5 varieties, అవి బాగా మనకు దగ్గర సేల్ అవుతుంది. అంటే ప్యాకింగ్ కూడా ఇక్కడే మొత్తం ప్యాకింగ్ అక్కడ ఉన్నాయి. అవును, అట్లన్నీ ప్యాకింగ్ చేసి ఇస్తాం. ఓకే. ఇంకా మీ దగ్గర స్పెషల్ గా నేను విన్నాను బ్రెడ్ కూడా ఇక్కడే తయారవుతుంది అని అన్నాను. బిస్కెట్స్, టోస్ట్, కారీ, కేక్స్, ఇవన్నీ మేము మీద తయారు చేస్తాం. మీకు చూపిస్తాను నేను ఫెసిలిటీ. కేక్స్ మన దగ్గర ఏంటంటే మొత్తం ప్యూర్ వెజ్. మేము యాక్చువల్గా ఎగ్ తినం, ఎగ్ తయారు చేయం. ఇవన్నీ ప్రీమియం కేక్స్, మంచి క్వాలిటీ, ప్యూర్ వెజ్. అండ్ ఈ శ్రావణంలో కొంతమంది మేము ఎగ్ తినలేము అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి బెస్ట్ సొల్యూషన్. అంటే మాకు ఇయర్ లాంగ్ శ్రావణమే ఉంటది, కాకపోతే ప్యూర్ వెజ్. అంటే మరి ఇంత బాగా మీరే తయారు చేస్తున్నారు కాబట్టి ఒకసారి తయారు చేసేది కూడా చూద్దామా? చూపిస్తాం. సో ఇప్పుడైతే మనం తయారు చేసే ప్లేస్ కి వచ్చేసాము. ఓకే, ఎంత మంది పని చేస్తుంటారు? మొత్తం ఒక 5 to 7 members ఉన్నారు. ఇంకా 3 మీద స్వీట్స్ అవి చేస్తూ ఉంటారు. అక్కడ కేక్ తయారు చేస్తున్నారు కదా? ఇప్పుడు ఆర్డర్ మీద వచ్చిన కేక్ అది. అవునా? అంటే ఎంగేజ్మెంట్ కోసమా? ఎంగేజ్మెంట్ కోసం. శ్రావణం కదా, ఇప్పుడు పెళ్లిళ్ళు, పండుగలు స్టార్ట్ అయిపోయాయి, ముహూర్తాలు. కాబట్టి ఇక్కడికి వెజ్ కేక్ కోసం ఆర్డర్ వచ్చిందంటే అది తయారు చేస్తున్నారు. జనరల్ గా ఎక్కడైనా మనము ఏదైనా షాప్ కి వెళ్తే వాళ్ళు తయారు చేసే విధానాన్ని అయితే చూపించారు, చాలా మంది అలౌ చెయ్యరు. కానీ ఇక్కడ వాళ్ళు స్వయంగా తయారు చేస్తున్నారు, నీట్ గా తయారు చేస్తున్నారు కాబట్టి చూపిస్తున్నారు వాళ్ళు. ఒకసారి చూడండి కేక్ ఎంత బాగా రెడీ అవుతుందో. ఇక్కడ ఇది ఎంగేజ్మెంట్ కోసం ఆర్డర్ వచ్చిన కేక్ అంట. వాళ్ళు తయారు చేసే విధానాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కస్టమర్ ఇట్లా డిమాండ్ చేసిన ఫోటో. ఓకే, ఎవరైనా కస్టమర్ వాళ్ళు మాకు ఈ విధంగా కావాలి, ఓకే, సో అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎంగేజ్మెంట్ కపుల్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మాకు ఈ విధంగా కావాలి కేక్ అని వీళ్ళకి చెప్తే కనుక అదే విధంగా తయారు చేసి ఇస్తారు. సో ఇది మనకు కేక్ తయారయ్యే యూనిట్. చాలా బాగుంది ఇక్కడ, నీట్ గా అసలు ఎంత పద్ధతిగా తయారు చేస్తున్నారు. ఓకే, ఏంటి బ్రెడ్ కానీ స్నాక్స్. ఓకే,
ఈ ఓవెన్ లో అన్ని స్నాక్స్ మనం ఇందాక చూసినవన్నీ కూడా ఇక్కడ రెడీ అవుతుంటాయి. మనము టీ బ్రేక్ లో తీసుకునే స్నాక్స్ కూడా ఇక్కడ తయారవుతాయి. ఉస్మానియా బిస్కెట్స్, కుకీస్ కూడా తయారు చేస్తాం. అవునా? బ్రెడ్ కుకీస్ అన్ని మేమే తయారు చేస్తాం. చిన్న చిన్న హోటల్స్ కి అట్లా తీసుకెళ్తుంటారా ఇక్కడ నుండి? ప్రెసెంట్ అయితే మా దగ్గర సప్లై లేదు, ఓన్లీ షాప్ యూజ్. ఓకే. నేనైతే ఇంత పెద్ద ఓవెన్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా చక్కగా ఉంది ఇక్కడ అంతా కూడా. ఇక్కడ ఏంటంటే పప్స్ అవి ఇవి ఇప్పుడు చేస్తారు, మార్నింగ్ టైం కాబట్టి పప్స్ ఇట్లా అన్ని చేస్తారు. ఓన్లీ మన దగ్గర వెజ్ పఫ్ ఇంకా పన్నీర్ పఫ్ రెండే ఉంటాయి. ఎగ్, చికెన్ అవన్నీ మేము అమ్మం. షాప్ మొత్తం 100% ప్యూర్ వెజ్. సో వెజిటేరియన్స్ కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. పైనకి అయితే వెళ్ళేసి వచ్చాం. అక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎంత నాణ్యతతో ఎంత మంచిగా తయారు చేస్తున్నారు అదంతా కూడా చూసాం. అండ్ కొన్ని పెళ్లిళ్ళలో మనం చూస్తుంటాము మిల్క్ ప్రోడక్ట్స్ తోటి స్వీట్స్, అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి అవి ఏవేవి ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అందుబాటులో? రస్మలై, రబడి మలై. ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే చేస్తాం, అంటే రోజు ఎవ్రీడే మార్నింగ్ తయారైతే రెండు ఐటమ్స్. ఓకే. రస్మలైకి రబడి మలైకి తేడా ఏంటి? రస్మలై అంటే మిల్క్ ఉంటది, ఇంకోటి మన రసగుల్లా పీస్ ఉంటది. అవును. రబడి మలై ఎట్లా అంటే ఒక మిల్క్ దాన్ని వానిస్తా ఉంటాడు, చేస్తా ఉంటాడు. 5 లీటర్స్ మిల్క్ ని 1 లీటర్ చేసి మీద మీగడ తీసి దాన్ని రబడి మలై చేస్తాం. ఓకే. స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తుంటారు. మన దగ్గర రోజు ఒక 300 to 400 లీటర్స్ మిల్క్ వస్తుంది. అవునా? ఇవి మళ్ళీ స్టోరేజ్ అట్లా ఏమి ఉండదు, రోజు ఎవ్రీడే సింగిల్. ఓకే. గులాబ్ జామున్ కూడా అట్లాంటివి కూడా తయారు చేస్తుంటారు. సో లిక్విడ్ కి సంబంధించిన స్వీట్స్ కూడా ఇన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. అవి మళ్ళీ స్టోరేజ్ ఉండదు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏది ఉండదు, రోజు తయారవుతుంది కాబట్టి ఎవరైనా హ్యాపీగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడే తినొచ్చు కూడా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ అండ్ హాట్స్. మరి ఇంత దూరం వచ్చాక ఇవన్నీ చూసాక టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఒకసారి మా కోసం మీ స్వీట్స్ సో టేస్ట్ చేద్దాం ఒకసారి. ఇదేంటి? చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది. కాజు గడ. నేను ఇప్పుడే చూస్తున్నా ఇది. ఒకసారి తిందాము. హెవీ స్వీట్ లేకుండా లైట్ స్వీట్ తోటి ఎంత బాగుందంటే ఎవరైనా తినొచ్చు. చాలా మంది ఒక స్వీట్ తినగానే మొహం కొట్టేసినట్టుగా హెవీ స్వీట్ అనిపిస్తుంది, కానీ ఇలాంటివి ఒక 10 తిన్నా కూడా అసలు ఏం కాదు, అంత బాగుంది. ఇదేంటండి? ఇది కాజు డ్రై ఫ్రూట్ స్టఫ్డ్. కాజు డ్రై ఫ్రూట్ స్టఫ్డ్. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా మంది వాటిని విడిగా తినాలంటే బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, కానీ ఇట్లా స్వీట్ రూపంలో ఉంటే ఎవరు తినకుండా ఉంటారు. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా 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 బాగుంది. ఇంత మంచి స్వీట్స్ ఉన్న తర్వాత ఇంకా ఫుడ్ లేకపోయినా అన్నం లేకపోయినా పర్వాలేదు. ఇది కాజు ఇది చాలా ఫేమస్ షాప్. ఇక్కడ మీకు బాగా సెల్ అయ్యేది ఇదే. ఇది ఇంకా కాజు అజ్మేరి కలాఖాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత బాగున్నాయో ఈ స్వీట్స్, నిజంగా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఒక ఫంక్షన్ లో మనకి ఇంటికి వచ్చిన అతిథి ఈ స్వీట్స్ కనుక తింటే మనసారా మనల్ని దీవించి వెళ్తారు. అంత చక్కగా ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇది చిన్న పిల్లల కోసం అన్నాడు గోర్మిటా కలాకని. గోర్మిటా కలాకని. గోర్మిటా ఉంటది కదా, అది దాంతో చేసి. ఓహో, ఇన్ని వెరైటీలు, ఇన్ని స్పెషల్స్. ఎంత బాగున్నాయో. ఇన్ని తిన్నా కూడా అసలు ఏం అనిపించట్లేదు, ఇంకా తినాలని అనిపిస్తుంది. ఇది కాజు బర్ఫీ. ఓకే. ఇది నిజంగా చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే స్వీట్స్ తినేటప్పుడు ఒక పీస్ 2 పీసులు తినగానే మొహం కొడుతుంది, హెవీ స్వీట్ అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం ఒక 3-4 పీసెస్ లాగించేయచ్చు. అందులో నేను ఫస్ట్ లిస్ట్ లో ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది కూడా తినేద్దాం. చాలా తక్కువ షుగర్ ఉంటుంది. అవును, లైట్ స్వీట్. మార్కెట్ లో ఏంటంటే ప్రైస్ తక్కువ ఉందంటే షుగర్ ఎక్కువ ఉంటుంది. అవును, మన దగ్గర ఓన్లీ పర్ కేజీ 150 గ్రామ్ షుగర్ వేస్తాం, అంటే కోకా కోలా కన్నా తక్కువ. అవును,
చాలా మంది ఈ మధ్య స్వీట్స్ వల్ల షుగర్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని తెలుసుకోలేక హెవీ స్వీట్ ఉండాలి మాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు, ఇది స్వీట్ లేదు అని అనుకుంటారు. కానీ ఇలా లైట్ స్వీట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా మంది తెలుసుకోరు. ఇంకో ఏమైనా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండి ఆర్డర్ ఇస్తే మేము కంప్లీట్ 0 షుగర్ కూడా ఇస్తాం. ఓకే, వితౌట్ ఎనీ షుగర్. ఒక ఐటమ్ కూడా ఉంది వితౌట్ షుగర్. అవునా? కంప్లీట్ 0 షుగర్. ఓకే, ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే గనక స్వీట్ తింటూ ఇబ్బంది పడే వాళ్ళకి గనక వాళ్ళ కస్టమర్ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కూడా తయారు చేసే స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ అందరికి ఏ కేటగిరీ వాళ్ళకి కావాలన్నా కూడా వాళ్ళకి అందుబాటు రీతిలో తయారు చేస్తూ కస్టమర్ కోరుకున్న రీతిలో తయారు చేస్తున్నారు ఇక్కడ స్వీట్స్. మన అడ్రస్ మీరు కూడా ఒకసారి చెప్తే. అడ్రస్ మనది కమాన్ నుంచి సీదా వస్తే ఇక్కడ జీలముతే పెయింట్ షాప్ ఉంటుంది, దాని అదురుగానే ఉంటుంది. ఇంకోటి సుమన్ టీవీ చూసి ఎవరు కస్టమర్స్ కానీ రాఖీ అప్పుడు సుమన్ టీవీ చూసి వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరికి నేను 10% డిస్కౌంట్ ఇవ్వబోతున్నాను. సో చూసారు కదండి, బాలాజీ బజరంగ్ స్వీట్స్ అండ్ బేకర్స్ లో స్వీట్స్, హాట్స్, కేక్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఏ ఫంక్షన్ కి కావాలన్నా, ఎస్పెషల్లీ ఈ శ్రావణంలో నోములు, వ్రతాలు, ముఖ్యంగా రాఖీ పండుగ అండి. మరి అన్నయ్యలు, అక్క చెల్లెలు కూడా రాఖీ కట్టుకున్న తర్వాత ఇంత మంచి స్వీట్స్ లాగించేయాలి అంటే ఈ షాప్ కి ఖచ్చితంగా రావాల్సిందే. ఒకసారి అడ్రస్ కూడా మనం ఆయన వివరించారు అండ్ నేను కూడా చెప్పాను. ఇక్కడ ఉన్న ఆల్ ఐటమ్స్ కూడా ఒక్కసారి రండి, టేస్ట్ చేయండి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. హెవీ స్వీట్ కూడా లేవు. సో ఇంకెందుకు ఆలస్యం, బాలాజీ బజరంగ్ స్వీట్స్ అండ్ బేకర్స్ కి వచ్చేసేయండి. మీకు నచ్చిన కేక్స్ ని అండ్ స్వీట్స్ ని అండ్ లడ్డూలని తీసుకెళ్ళండి. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట్.